రేవంత్ కేసీఆర్ చేసిన తప్పు తను కూడా చేస్తే, జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పు తను కూడా చేస్తే వాళ్ళిద్దరికి మళ్ళీనే దారుణమైన పతనం ఫేస్ చేయాల్సి వస్తుంది. 30 ఏళ్ళు మమ్మల్ని ఎవరు కదిలించలేరన్నటువంటి అహంభావపూరితమైనటువంటి ప్రకటనల కింద భావించారు వాళ్ళిద్దరి మాటల్ని, అటు కేసీఆర్దైనా ఇటు జగన్మోహన్ రెడ్డిదైనా. అదే సందర్భంలో ఆ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఏకపక్షంగా నామినేషన్లు వెయ్యనీయకుండా ఇబ్బంది పెట్టడం, లేదంటే ఆ తర్వాత జరిగినటువంటిది వన్ సైడెడ్ విక్టరీలతో ఓ రకమైనటువంటి కోపం వచ్చింది జనాలకి. ఇప్పుడు తాజాగా చూస్తే కార్పొరేషన్స్లో మున్సిపాలిటీల్లో కరీంనగర్ పూర్తిగా వాళ్ళకి మెజారిటీ వస్తే ఇండిపెండెంట్ కూడా సపోర్ట్ చేస్తే మళ్ళీ ఇప్పుడు పొన్నం వీళ్ళు వెళ్ళి అది చెడగొట్టాలని చూడటం, శ్రీధర్ బాబు లాంటి వాళ్ళు అటు నిజామాబాద్లో చెడగొట్టాలని చూడటం, ఇంకో పక్కన ఎంఐఎంతో కాంగ్రెస్ పొత్తులు పెట్టుకుంటుంది, కొన్ని చోట్ల బీజేపీ వాళ్ళని ఎత్తుకెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు, బీఆర్ఎస్ వాళ్ళని ఎత్తుకెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. మనకి పూర్తి మెజారిటీ వచ్చి అంటే మనకి సింగిల్ లార్జెస్ట్ పార్టీ అయ్యి అప్పుడు ఇండిపెండెంట్లు ఎవరినైనా మద్దతు మనం వస్తే తప్పులేదు. కాకుండా సింగిల్ లార్జెస్ట్ పార్టీగా బీజేపీనో బీఆర్ఎస్ వచ్చిన చోట కలగా పొలగంగా కనుక గెలిస్తే మన వాళ్ళని చైర్మన్లు గాను చైర్పర్సన్స్ గానో లేకపోతే కనుక మేయర్లు గానో పెట్టచ్చు, కానీ అది అహంకారపూరిత ధోరణిగా కనిపిస్తుంది ప్రజలకి. తర్వాత దాన్ని యాక్సెప్ట్ చేయరు అన్నది గతం చెప్తున్నటువంటి సాక్ష్యం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కరీంనగర్లో బీజేపీకి 30 వచ్చేసినాయి, ఎంఐఎం 13ను కాంగ్రెస్ 14 కలిపేసేసుకుని బీఆర్ఎస్తో కూడా కలిపి లెక్కేసేసుకుని వాళ్ళని ఇంటికి లాక్కోవాలని చూస్తున్నారు వీళ్ళు. అది మోసం అవుతుంది కదా. కొత్తగూడెంలో వచ్చేటికి కాంగ్రెస్ ఫుల్ ఉంది, ఇతరులు 29 ఉన్నారు, ఎవరు సిపిఐ వీళ్ళు. కాబట్టి అక్కడ ఇద్దరు సగం సగం పంచుకున్నారు కదా. మంచిర్యాల పూర్తి కాంగ్రెస్ పార్టీదే, ఇక అసలు తిరుగులేదు. మహబూబ్ నగరు కాంగ్రెస్ పార్టీది, దాంట్లో తిరిగే లేదు. అక్కడ బీఆర్ఎస్ బీజేపీ కలిసి ఇతరులతో కూడా కలిస్తే మార్పు వస్తుంది. 15, 8, 8, 16 ఇది ఒక 30 దాకా వస్తుంది కాబట్టి. కానీ అట్లా వాళ్ళు చేయట్లేదే, కలవట్లేదు కదా. నిజామాబాద్లో 17 కాంగ్రెస్ పార్టీకి వస్తే బీజేపీ ఏకంగా 28 గెలుచుకుంది. ఇతరులు 14లో వస్తుంటే వాళ్ళని జరగొట్టాల్సిన పనే ఉంది. ఎంఐఎం 14 ఉంది అక్కడ. ఎంఐఎంను కాంగ్రెస్ కలిసేసి దెబ్బతీద్దాం అనుకుంటే తాత్కాలికంగా ప్రయోజనం, కానీ లాంగ్ స్టాండింగ్లో అది బీజేపీకి ఫెచ్చింగ్ అవుతుంది. రామగుండం కాంగ్రెస్ వన్ సైడెడ్, నల్గొండ కాంగ్రెస్ వన్ సైడెడ్, ఈ పెద్ద ప్రాబ్లం ఏం లేదు. ఇక్కడ టోటల్గా చూస్తే బీజేపీ బలపడింది. బీజేపీ బలాన్ని నాశనం చేయడం కోసమో లేకపోతే బీఆర్ఎస్ బలాన్ని నాశనం చేయడం కోసమో కుట్రలు పన్ని కనుక చేస్తే మాత్రం ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది.